ఒకప్పుడు ఎక్కడో పిల్లవాడు కనపడేవాడు, లావుగా ఉన్న పిల్లలు. ఇప్పుడు ప్రతి వాళ్ళు అంతే ఉంటున్నారు కదా. సో కాబట్టి ఒబేసిటీ అనేది చాలా చాలా ప్రమాదకరమైన సమస్య. జంక్ ఫుడ్స్ని పిల్లలకు తక్షణం ఆపాలి. 3 సంవత్సరాల లోపు స్వీట్స్ పెట్టకూడదు. ఇది రూల్ పెట్టుకోవాలి. సో దీనికి మైక్రోబయోమ్కి లింక్ ఉంటుంది. మళ్ళీ ఈ గురక పెట్టే వాళ్ళల్లో ఉన్న మైక్రోబయోమ్ వేరే ఉండొచ్చు. ఆ మైక్రోబయోమ్ చేంజ్ చేస్తే గురక తగ్గిపోవచ్చు. మైక్రోబయోమ్ చేంజ్ అవ్వాలంటే ఫుడ్ చేంజ్ చేయాలి. ఇవన్నీ మనకు తెలియాలంటే మైక్రోబయోమ్ పరీక్ష చేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. సో దాన్ని గట్ చెక్ అంటాం. సో గట్ చెక్ ద్వారా ఏంటి, మన బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా ఉందా, చెడ్డ బ్యాక్టీరియా ఉందా, ఈ బ్యాక్టీరియాకు ఒబేసిటీకి లింక్ ఏంటి, ఈ బ్యాక్టీరియాకు గురకకు లింక్ ఏంటి, ఈ బ్యాక్టీరియాకు అలర్జీకి లింక్ ఏంటి, ఈ బ్యాక్టీరియాకు ADHD హైపర్ యాక్టివిటీ అంటాం, ఆటిజంకి ఏమైనా లింక్ ఉందా, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో ఒక రీసెర్చ్ స్థాయిలో చేస్తున్నాం ఈ గట్ మైక్రోబయోమ్ మీద. అంటే గట్ మైక్రోబయోమ్ ఎవరైతే ADHD పిల్లలు, హైపర్ యాక్టివ్ పిల్లలు, ఆటిజం పిల్లలు ఉన్నారో వాళ్ళ స్టూల్ని కనుక మనం తీసుకొని ఎగ్జామిన్ చేస్తే ఏ బ్యాక్టీరియా వల్ల వీళ్ళకు ADHD ఎక్కువైతుంది, ఏ బ్యాక్టీరియా వల్ల వీళ్ళు హైపర్ యాక్టివ్ ఉన్నారు, ఏ బ్యాక్టీరియా వీళ్లకు ఆటిజానికి ఇంకొక కారణమవుతుంది, ఈ బ్యాక్టీరియాని మారిస్తే ఈ హైపర్ యాక్టివిటీ తగ్గుద్దా, ADHD తగ్గుద్దా, ఆటిజంలో కొంచెం ఇంప్రూవ్ అవుతారా. మరి ఈ బ్యాక్టీరియాని మార్చాలంటే మనం ఫుడ్ని మార్చాలి. ఏ ఫుడ్ని మార్చాలో గట్ చెక్ చేసిన తర్వాత కానీ తెలియదు.